ఈరోజు నేను మీ మధ్య ఉంచాలనుకున్న అంశము వివాహము. వివాహం యొక్క విశిష్టత అనేది ఆలోచించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. రెండు అంశాలు ఉన్నవి. ఒకటి శోధన, రెండవది వివాహము. ఈ రెండు నేను కంప్లీట్ చేయవలసిన వాడినై ఉండగా నాకున్న సమయభావాన్ని బట్టి ఈ రెండిట్లో దేన్ని అందిస్తే మంచిదని నేను ప్రార్థించినప్పుడు నా మనసు దీని మీదకే వెళ్ళింది. దాన్ని బట్టి ఈ అంశాన్ని క్లుప్తంగా 45 నిమిషాల్లో మనకి అవసరమైన సంగతులు దేవుని లేఖనాల్లో ఉన్నవి మీ ఎదుటకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. దీంట్లో ఎక్కువ జ్ఞానము కనిపించదు, కానీ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కొన్ని ప్రాముఖ్యమైన సూత్రాలు మనము దీని నుంచి రాబట్టవచ్చు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఆరంభంగా మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశముగా ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనము మనం చదువుకుందాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. చిన్ని ప్రార్థన చేసి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడైన మా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ 3 దినాల పరిచర్యలో మీ దాసులైన మాకు మీరు అనుగ్రహించిన సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మరికొంత సమయము మీ లేఖనాలను మేము ధ్యానం చేయడానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుని మహిమపరచమని, మీ వాక్యాన్ని ప్రత్యక్షపరచమని, మీ దాసుని మరుగు చేయమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వివాహము అనేది మానవ జీవితంలో చాలా విశేషమైన ఘట్టం. ప్రతి మానవుడు చేయవలసిన అమూల్యమైన నిర్ణయాల్లో 2 ప్రధానమైనవి. ఒకటి, అతడు రక్షణ విషయమై చేయవలసిన నిర్ణయం. అది తన యొక్క నిత్యత్వాన్ని నిర్ణయించే ఒక గంభీరమైన నిర్ణయం. పుట్టిన ప్రతి మానవుడు అతడు రక్షణ విషయమై పరిశుద్ధాత్ముడు అతన్ని ప్రేరేపిస్తున్నప్పుడు, మారు మనసు విషయమై, పాప క్షమాపణ విషయమై, నూతన జన్మ అనుభవం విషయమై అతడు నిర్ణయించుకోవలసిన ఆ నిర్ణయం చాలా ప్రధానమైనది. దాని తర్వాత మరొక ప్రధానమైన ఒక నిర్ణయం ఏంటంటే వివాహం. ఇంకా మిగతా నిర్ణయాల్లో ఎక్కడ తప్పు చేసినా రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగంలో మీరు సరిగా ఆలోచించుకోకుండా నిర్ణయం చేసుకుండా జాయిన్ అయ్యారనుకోండి, మానేసి ఇంకొక ఉద్యోగం చేసుకోవచ్చు. వ్యాపారంలో ఆలోచించకుండా దిగారనుకోండి, మానేసి ఇంకొక వ్యాపారం చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఇష్టం లేని కోర్సు తీసుకున్నారనుకోండి, మానేసి మీకు ఇష్టమైన కోర్సు తీసుకోవచ్చు. మిగతావన్నీ రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ ఇర్రిపేరబుల్ అంటారనమాట. ఈ 2 నిర్ణయాల్లో తప్పు జరిగిందంటే కనుక వాటిని రిపేర్ చేయడం చాలా కష్టం. అందువలన మనం అందరము కూడా రక్షించబడే విషయంలోనూ వివాహము చేసుకునే విషయంలోనూ శ్రేష్టమైన నిర్ణయాన్ని పరిశుద్ధాత్మ మీద ఆధారపడి మనం చేయవలసిన వారుగా ఉన్నాం. ముఖ్యముగా విశ్వాసులైన వారు రక్షించబడిన వారు వారి జీవితంలో చేయవలసిన మరొక గంభీరమైన నిర్ణయం ఏంటంటే, వారి యొక్క లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకునే విషయంలో వారు నిర్ణయం చేయవలసిన వారుగా ఉన్నారు. మొట్టమొదటిగా వివాహం యొక్క విశిష్టత నేను చెప్పిన తర్వాత కొన్ని ప్రాక్టికల్ సలహాలు మనము లేఖనాల్లోంచి తీసుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను.
దేవుడు స్థాపించిన వ్యవస్థలు దైవ గ్రంథంలో మనకి కనబడతాయి. నేరుగా దేవుడే స్థాపించిన వ్యవస్థలు. ఒకటి, దేవుడు మొట్టమొదట స్థాపించిన వ్యవస్థ వివాహ వ్యవస్థ లేదా కుటుంబ వ్యవస్థ. ద ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ గాడ్. దేవుడే కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు, వివాహ వ్యవస్థను ప్రారంభించాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇన్ని తరాలుగా ఎన్ని రకాల మార్పులు వచ్చినా కానీ వివాహము అప్రతిహాతంగా కొనసాగుతుంది ఈ ప్రపంచంలో. వివాహం మీద జరిగిన దాడులు అన్నీ ఇన్ని కాదు, ఇప్పటికీ జరుగుతూనే వస్తున్నాయి. కానీ దేవుడు ఆరంభించాడు కాబట్టి ఆ వివాహ వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది. రెండవది, దేవుడు స్థాపించిన మరొక వ్యవస్థ ప్రభుత్వపు వ్యవస్థ. ప్రభుత్వాన్ని దేవుడే స్థాపించాడు. రోమాపత్రిక 13వ అధ్యాయం మీరు చదువుకోండి. అంతేకాకుండా పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు వారి మీద నాయకుడిగా ఉన్నాడు కొంతకాలము. తర్వాత దేవుడు వారికి నాయకులను అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం, రాజులను అనుగ్రహించినట్టుగా, న్యాయాధిపతులను అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభుత్వ వ్యవస్థ కూడా దేవుడు స్థాపించిందే. అందుకే మనము ప్రభుత్వానికి లోబడతాం, పన్నులు చెల్లిస్తాం. ఆ విషయాల పట్ల ప్రభుత్వానికి మనము విధేయత కలిగి ఉంటాం. కారణం ఏంటంటే దేవుడు స్థాపించిన వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ. రోమపత్రిక 13వ అధ్యాయం చదువుకోండి. వారు దేవుని చేత నియమించబడిన దేవుని పరిచారకులు అని రాయబడింది. దో దే ఆర్ అన్బిలీవర్స్, వారు అవిశ్వాసులు అయినప్పటికీ దేవుడు వారిని నాయకత్వంలో నియమించి దేవుని పరిచర్యని జరిగిస్తున్నాడు అని రోమాపత్రికలో 13వ అధ్యాయంలో మనం చూస్తాం. అది వేరే కోణంలో జరిగే పరిచర్య. అయితే మూడవది సంఘ వ్యవస్థ. దేవుడు స్థాపించిన మూడు వ్యవస్థలు, మిగతావన్నీ వీటి తర్వాతే. కుటుంబాన్ని దేవుడు స్థాపించాడు, ప్రభుత్వాన్ని దేవుడు స్థాపించాడు, తర్వాత సంఘాన్ని దేవుడు స్థాపించాడు. సంఘ వ్యవస్థ దేవుని యొక్క అత్యద్భుతమైన ప్రణాళికలో, యుగాల్లో తరాల్లో భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన మనసులో ఉన్నది సంఘము. ఆయన దాన్ని స్థాపించాడు. మనకి చెప్పబడినట్టుగా సంఘం ఎప్పుడు పుట్టిందండి? అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో పెంతెకోస్తు దినము అందు అక్కడ సంఘము ఏర్పడినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ 3 వ్యవస్థలు దేవుని చేత స్థాపించబడి కొనసాగుతున్న వ్యవస్థలుగా మనము దైవ గ్రంథంలో చూస్తాం. అయితే వివాహము చాలా విశిష్టమైనది. కారణం ఏంటంటే దైవ స్థాపితము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వారి యొక్క పాత్ర మనం దీంట్లో చూస్తే, మొట్టమొదటి వివాహము జరిపించింది తండ్రి అయిన దేవుడు ప్రామినెంట్గా కనబడతాడు. అంటే అక్కడ కుమారుడు లేడా, పరిశుద్ధాత్ముడు లేడా అంటే వారు ఆయన ఏకమై ఉన్నారు. కానీ మనకి కనిపించే వ్యక్తి మాత్రము తండ్రి అయిన దేవుడు ఆ మొట్టమొదటి వివాహాన్ని ఆయన స్థాపించినట్టుగా బైబిల్ గ్రంథంలో లేఖనాలు ఉన్నాయి. కుమారుడైన యేసుక్రీస్తు వారు సువార్తల్లో ఆయన పరిచర్య ఆరంభానికి ముందుగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో ఆయన మొదట సూచక్రియ చేయడం ద్వారా, అంటే యేసు ప్రభు చాలా అద్భుతాలు చేశాడు. కానీ ఎప్పుడు తన అద్భుతాలు ఆరంభించాలని ఆలోచించినప్పుడు తండ్రి ఘనపరిచిన ఆ వివాహంలోనే నా మొట్టమొదటి సూచక్రియ చేసి ఆరంభించాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా మనకి కనబడుతుంది. అందుకే ఆ వివాహంలో ఆయన తన మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచాడు. దేవుడు ఘనపరిచిన ఆ వివాహ వ్యవస్థలో లేదా ఆ వివాహం జరిగే ఆ సందర్భంలో యేసు ప్రభు తన మహిమను బయలుపరిచినట్టుగా మనకి కనబడుతుంది. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తాము, సంఘము ప్రభు అయిన యేసు క్రీస్తు, పరిశుద్ధాత్ముడు, సంఘము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ గొర్రెపిల్ల వివాహోత్సవానికి సంఘాన్ని ముడతైనను మచ్చైనను కళంకమైనటువంటిది ఏదైనా లేకుండా సిద్ధపరుస్తూ ఆ మేఘ మండలంలో ఆ మధ్యాకాశంలో అంగరంగ వైభవంగా జరగబోయే ఆ వివాహానికి
పరిశుద్ధాత్ముని యొక్క కదలికలు సంఘంలో నేడు మనం గమనిస్తున్నాం. త్రిత్వము వివాహానికి పెద్దపీట వేసింది. అందుకే మనం చదివిన దాంట్లో హెబ్రీ పత్రికలో గ్రంథకర్త వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలెను అన్న మాట మనం చూస్తున్నాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలెను, ఘనమైనదిగాను అన్నాడండి. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. చూడండి, 12వ అధ్యాయం ఈ యొక్క సందర్భం ఏంటంటే, అద్భుతమైన బలి జరిగింది, అద్భుతమైన సేవ చేయడానికి మనము సిద్ధపడాలి అనేది సందర్భం. కాల్తో చూడండి, 12వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తే ఏం రాయబడిందండి? ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. మన వివాహం యొక్క మోటివ్ ఏమై ఉండాలంటే, ఆయన కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. యాలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని చెప్పాడు. ఆ తర్వాత ప్రీతికరమైన సేవ చేయడానికి అవసరమైన ఆచరణాత్మకమైన సంగతులు రాస్తూ వచ్చాడు. దాంట్లో ఒకటి వివాహము. 13వ అధ్యాయం అంతా ప్రాక్టికల్ ఇష్యూస్ గ్రంథకర్త రాస్తున్నాడు. దేవునికి ప్రీతికరమైన సేవ చేయడానికి, ఆమోదయోగ్యమైన సేవ చేయడానికి, బహుమానము పొందదగిన సేవ చేయడానికి మనలను మనం అప్పగించుకునే విషయాల్లో వివాహం ఒకటి అని ఆ యొక్క అంశాలు రాశాడనమాట. ప్రీతికరమైన సేవ, అంతేకాకుండా ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అన్న హెచ్చరిక కూడా ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. వివాహము యొక్క విశిష్టత చాలా గొప్పది. ఇక్కడ ఏం చెప్పాడు? వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పాడు. ఎప్పుడైనా ఆలోచించండి, దేవుడు ఘనపరిచిన దానిని ఘనహీనపరచడానికి మరొక వ్యక్తి సిద్ధంగా ఉంటాడు. ఎవరతను? అపవాది. దేవుడు ఘనపరిచిన దానిని, దేవుడు మహిమపరిచిన దానిని, దేవుడు సిద్ధపరుస్తున్న దాని కొరకు వేరొక ఫోర్స్ ఈ లోకంలో ఉన్నది. కాబట్టి వివాహమును ఘనహీనపరచడానికి, వివాహ వ్యవస్థను బలహీనపరచడానికి అపవాది నిరంతరము పనిచేయుచున్నాడని మనము అవగాహన కలిగి ఉండాలి. వివాహం చాలా విశిష్టమైనది. అందుకే వివాహం అన్ని విషయములలో ఘనమైనది. దేవుడు ఘనపరిచాడు కాబట్టి మనము దాన్ని ఘనహీనపరచకూడదు. అపవాది చేతిలో మనం చెయ్యి వేసి దేవుడు ఘనపరిచిన దానిని, దేవుడు తన మహిమను కనుపరిచిన దానిని, దేవుడు సిద్ధపరుస్తున్న దానిని, తండ్రి కుమార పరిశుద్ధాత్మల వారి యొక్క కదలికల్లో చూసిన అంశాలని మనము ఎన్నడూ ఏమీ చేయకూడదండి? ఘనహీనపరచకూడదు. వివాహాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. వివాహం చేసుకునేవాళ్ళు వివాహం యొక్క విశిష్టత ఎరిగి వివాహంలో మనము పాలు పొందడం లేదా వివాహంలో ప్రవేశించడం ఎంతైనా మేలు. ఇట్ ఈస్ ఎ సీరియస్ బిజినెస్. కొంతమంది ఏమంటారంటే వయసు వచ్చేసింది, పెళ్లి చేసేసుకోవాలనుకుంటారు. దట్ ఈస్ రైట్. ఐ డోంట్ సే దట్ ఈస్ రాంగ్. కానీ నీ వయసు రాకముందే లేకపోతే నీ వయసు వచ్చేసరికి ఆ వివాహం ఎంత తీవ్రమైనదో, దేవునికి ప్రీతికరమైన సేవ చేయడానికి, లేదా ఆ వివాహంలో మనం ఫెయిల్ అయితే ఆ వివాహాన్ని ఘనహీనపరిస్తే దేవుడు దహించిన అగ్ని అయి ఉన్నాడు కాబట్టి ఆ తీర్పును పొందడానికి మనము ఎరిగిన వారై ఉండాలి. చిన్న విషయం కాదండి వివాహం అంటే, చిన్న విషయం కాదు. నేను అదే చెప్పాను. రక్షణ విషయంలో ఎంత తీవ్రమైన నిర్ణయం చేస్తారో వివాహం విషయంలో అంతే తీవ్రమైన నిర్ణయం చేయాలి. 1000 సార్లు నో అని చెప్పొచ్చు మీరు, కానీ ఒక్కసారి ఎస్ చెప్పిన తర్వాత నో అని చెప్పడానికి అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి. 1000 సార్లు నో అని చెప్పే అవకాశం ఉన్నది. ఇఫ్ యూ సే వన్ టైమ్ ఎస్, దెర్ ఇస్ నో అగైన్. ఒక్కసారి అవును అని చెప్పి ఈ బంధంలోనికి ప్రవేశించావంటే కనుక కాదు అనే ఛాన్స్ లేదు. ప్రవేశించక ముందు 100 మందికి 1000 మందికి నో చెప్పొచ్చు. నువ్వు ప్రవేశించిన తర్వాత జీవితాంతంకి ఎస్సే. సో అందును బట్టి
ప్రవేశించక ముందే వివాహం యొక్క విశిష్టత ఎరిగి ఉండాలి. ఎందుకంటే తండ్రి దాని విషయమై ఎంత శ్రద్ధ తీసుకున్నాడో మనం చూడబోతున్నాం. కుమారుడని యేసుక్రీస్తు ఆయన యొక్క మొదటి అద్భుతాన్ని దాంట్లో చేసి ఆయన మహిమను ఎలా బయలుపరిచాడో, ఆ వివాహంలో లోటును ఎలా తీర్చాడో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు అసలు ఆ సంగమును గురించి లేదా ఆ ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ఆ వివాహ వివరాలు అక్కడ రాశాడు, సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఆ వధువును సిద్ధం చేస్తున్నాడు. అక్కడ వివాహం జరగబోతుంది. ఇది ఫిగరేటివ్గా రాయబడిన అంశాలు. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక మనం దొరుకుతుంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు. తర్వాత వెంటనే వచ్చింది పాన్పు అని చెప్పాడు. వివాహానికి ముందు, వివాహానికి బయట వివాహేతర సంబంధాలు కలిగి ఉండడం అనేది అది దేవుని వాక్యానికి చట్ట విరుద్ధమైనది. పాన్పు ఎలా ఉండాలంటే అండి, నిష్కల్మషమైనదై ఉండాలి అని చెప్పాడు. గొర్రె పిల్ల వంటి నిష్కల్మషమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. ఎంత ఆ పదాలు చూడండి ఎలా ఉన్నాయో. నిష్కల్మషమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. వివాహ బంధము అంటే వివాహంలో జతపరచబడిన వధువరులు ఇద్దరు వారి యొక్క ధర్మాలు జరిగించడం అనేది అది ప్యూరిటీ, దాంట్లో పవిత్రత ఉన్నది, నిష్కల్మషమైన అయినదిగా ఉన్నది. అది దేవుడు ఏర్పాటు చేసింది. కానీ వివాహానికి బయట అది చాలా భయంకరమైన పాపం. ఇంతకుముందు వివాహం జరగకముందు ఎవరైనా అలాంటి తప్పు చేస్తే వ్యభిచారం అనేవారు. ఇప్పుడు ఏమంటున్నారు? డేటింగ్ అంటున్నారు. ఇంతకుముందు వివాహం జరగకముందు ఎవరైనా కనుక దొమ్మర కొంపలు అంటారు కదా, లేకపోతే వ్యభిచారుల కొంపలకి వెళ్తే వీళ్ళు వ్యభిచార గృహాలకు వెళ్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఏమన్నారు? పబ్లిక్ వెళ్తున్నామని చెప్తున్నారు. పేరు మార్చొచ్చేమో కానీ ఎసెన్స్ ఒకటే. సీసాలో ఎసం పోసి తేనెని పైన లేబుల్ అంటించి తాగితే చావక మానవు, గుర్తుపెట్టుకోవాలి. పేరు మార్చావు, లోపల ఎసెన్స్ ఏంటి? పాయిజన్. ఒకవేళ నువ్వు పబ్ అనొచ్చు, లేకపోతే డేటింగ్ అనొచ్చు, కోలివింగ్ అనొచ్చు, కానీ దేవుని లేఖనాల ప్రకారము అది వ్యభిచారము, జారత్వము. వివాహం అయిన వారు దాంట్లో పాలు పొందితే వ్యభిచారం, వివాహం కాని వారు పాలు పొందితే అది జారత్వం. ఈ రెండూ కూడా మీ స్వంత శరీరానికి వ్యతిరేకంగా జరిగే పాపము అని దైవ గ్రంథం కొరింథీ పత్రికలో స్పష్టంగా రాయబడింది. ఆలోచించండి. అందుకే పాన్పు నిష్కల్మషంగా ఉండవలను అని చెప్పాడు. వేశ్యా సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చునని చెప్పాడు. పైన చెప్పాడు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని. మనలో డిజైర్స్ ఎవరు పెట్టారు? ఆకలి ఎవరు పెట్టారు చెప్పండి? దేవుడు పెట్టాడు. ఆకలి పెట్టాడు కాబట్టి ఏం పెట్టాడు? బయట ఆహారం పెట్టాడు. ఆకలి పెట్టాడు, ఆహారం పెట్టాడు, అలసట పెట్టాడు, నిద్ర పెట్టాడు, శరీరంలో కోరికలు పెట్టాడు, దానికి వివాహాన్ని ఏర్పాటు చేశాడు. దాని లోపల మనం జరిగించేవని దైవికమైన చట్టంలో ఉంటాయి, దానికి బయట జరిగేవన్నీ దేవునికి విరుద్ధమైనవి. ఆకలేసిందని షాపులోకి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా ఏదైనా తెచ్చుకుని తింటే దాన్ని ఏమంటారు? దొంగతనం అంటారు. ఆకలి ఉన్నా కానీ నీవేం చేయాలి? ఒక పద్ధతి, దేవుడు నియమించిన పద్ధతి ప్రకారము నువ్వు సంపాదించుకున్న సొమ్ము చేత కొని తినాలి, కష్టించి పని చేసి తినాలి. ఆకలి ఉంది కదా అని ఎవరింటికి వెళ్ళి వాళ్ళింటికి వెళ్ళి తినేస్తే కుదురుద్దా? మంచి మటన్ బిర్యానీ చేసుకున్నారు, ఆకలి వేస్తుందని చెప్పి వాళ్ళు ఉన్నా లేకపోయినా వెళ్ళి కూర్చుని శుభ్రంగా పెట్టుకుని తింటే ఏమంటారు? అంతే ఇది కూడా. నీ శరీరంలో కొన్ని రకాల ఆకలులు, కొన్ని రకాల కోరికలు, కొన్ని రకాల అవసరతలు దేవుడు పెట్టాడు. చట్టబద్ధముగా నెరవేర్చుకునే మార్గం ఆయన ఇచ్చాడు. వేశ్య సంఘులకును వ్యభిచారులకును దేవుడు ఏం చేస్తాడండి? తీర్పు తీరుస్తాడు. ఈ వర్తమానం చెప్తుంటే ఒక తమ్ముడు అన్నాడు, అన్న ఇప్పటికే అన్నీ అయిపోయినాయి, ఏం చేయాలి? ఇప్పటికీ అన్నీ అయిపోయినాయి, ఏం చేయాలి? ఏం చేయని అవసరం లేదు, ఒప్పుకో, యథార్థంగా ఒప్పుకో. దేవుడు క్షమించని పాపము లేదు, క్షమించలేని పాపి లేడు, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నీవు తెలియక ఆ సందర్భంలో ఆ పరిస్థితిలో వెళ్ళిపోయావేమో, ఇప్పటికైనా వెనక్కిరా, ఇప్పటికైనా బ్యాక్ అవు, పూర్తిగా కట్ ఆఫ్ అయిపో. ఆ విషయాల్లో దైవికమైన సహాయం నువ్వు పొందు, యథార్థమైన పశ్చాత్తాపం నువ్వు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు.
మరి అవిశ్వాసతో ఆ వివాహము జరిపించుకోవచ్చా, వివాహం చేసుకోవచ్చు అంటే లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే విశ్వాసికి అవిశ్వాసికి సరిపోదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? నిర్దాక్షిణ్యంగా నీవు నీ యొక్క రిలేషన్ ఏం చేయాలి? ఆపేయాలి. దాని నుంచి విరమించుకోవాలి. మరలా అటువైపు నువ్వు వెళ్ళకూడదు. జాలసీ సందు దగ్గర నువ్వు తిరగకూడదు. ఆ ఛాయ్కు నువ్వు పోకూడదు. ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను నువ్వు అదుపు చేసుకోవడం నీ చేతిలో ఉండదు. ఆ ఛాయకు, ఆ సందుకు, ఆ ప్రాంతానికి, ఆ స్థలానికి, ఆ సమయానికి, ఆ వ్యక్తి దగ్గరికి మనం దూరంగా ఉండడం వలన మేలు కలుగుతుంది. అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత దేవా కాపాడు, రక్షించు, నీ మీద ఆధారపడుతున్నానంటే కష్టం. కొన్ని పరిధులు, కొన్ని పరిమితులు, కొన్ని అవధులు మనము కలిగిన వారుగా ఉండాలి. వివాహం అనేది విశిష్టమైనది. ఒకటి తండ్రి ఏర్పరిచినది. వివాహం విశిష్టమైనది. అది నిష్కల్మషముగా ఉండవలను. వివాహం విశిష్టమైనది. అది దేవుని యొక్క చట్టము మధ్య జరగవలసినది. సరే, ఆది కాండంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన ఏ వివాహమును మనము పరిశీలించాలనుకున్నా కానీ మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాలి? ఆది కాండం దగ్గరికి వెళ్ళాలి. దానికి ఎవరు మాదిరి, ఎవరు చెప్పారు ఇలాగ వెళ్ళాలని? యేసు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త చూడండి 19వ అధ్యాయం. ఆది కాండంలో ఆదాము అవ్వల వివాహము దేవుడు చేస్తే మోషే కాలానికి వచ్చేటడికి వీళ్ళ వివాహ వ్యవస్థకు చాలా దూరంగా జరిగిపోయి యేసు ప్రభుని అన్నారు, ఒక వ్యక్తి ఒక స్త్రీకి పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిచిపెట్టుట న్యాయమా అని అడిగారు. మరి మోషే ఎందుకు ఇలా రాయించాడంటే ఆయన ఏమని చెప్పాడు? 8వ వచనం చూడండి. 19వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాలని మోసే సెలవిచ్చను. కానీ ఈ మాట చూడాలి, ఆది నుండి ఎక్కడికి వెళ్ళాడైనా? ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? నా తండ్రి మానవ జాతికి నిర్మించిన లేదా రూపించిన, స్థాపించిన వివాహ వ్యవస్థ ఆ విధంగా లేదు. మీరు చాలా దూరంగా జరిగిపోయారు. మరలా మీరు దేవుడు నిర్మించిన, దేవుడు స్థాపించిన, దేవుడు ఎన్నుకున్న ఒక వివాహ వ్యవస్థను మీరు చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆ దగ్గరికి వెళ్ళాలి. చిన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కాపీ రైటింగ్ రాస్తాం కదా, తెలుసా మీకు? దేనికోసం? హ్యాండ్ రైటింగ్ బాగుపడడం కోసం. ఫస్ట్ లైన్ చాలా అందంగా వాళ్ళే ప్రింట్ చేస్తారనమాట. కిందది ఇంచుమించుగా దానిలాగా వస్తుంది. దాని తర్వాతే ఇంకొంచెం మారద్ది. దాని తర్వాతే చివరిది చూస్తే పైదానికి కిందానికి అసలు పంతరం ఉండదు. ఎందుకని? ముందు రాసినప్పుడు పైన చూసి రాస్తాం మనం, తర్వాత మన పైది చూసి రాస్తాం, తర్వాత ఆ పైది చూసి రాస్తాం. చివరిదాన్ని పైదాన్ని పోలిస్తే అది ఎక్కడ ఉంటుందో అలాగే దేవుడు ఆదాము అవ్వలకు అంగరంగ వైభవంగా, అద్భుతంగా దేవుడే ఆయన ప్రత్యక్షమై వారి మధ్య జరిగించిన ఆ వివాహము మోషే కాలానికి వచ్చేటప్పటికే చాలా దూరం జరిగిపోయింది. యేసుప్రభుని ప్రశ్నిస్తే ఆయన అన్నాడు, నా తండ్రి అలా చేయలేదు. ఎలా చేశాడండి? ఇప్పుడు మనం చూద్దాం. వివాహంలో దేవుడు నిర్ణయించుకున్న విధానం, దేవుడు చేసిన కార్యక్రమాలు, దేవుని యొక్క ఏర్పాట్లు మనం ఆలోచిస్తే మనకి ఎంతైనా ప్రయోజనంగా ఉంది. ఎందుకంటే దేవుడే వివాహ వ్యవస్థను స్థాపించాడు. ఇది మన మనసులో ఉంచుకోవాలి. నేను 3 వ్యవస్థలు దేవుడు స్థాపించని చెప్పాను. 1 వివాహం, 2 ప్రభుత్వం, 3 సంఘం. ఈ మూడింటికి ఆరిజిన్ ఎవరండి? దేవుడే. దాని యొక్క విశేషాలు, విలువలు మనం తెలుసుకోవాలంటే స్థాపించిన వాడు ఎలా స్థాపించాడో మనం చూడాలి. అందుకే బ్యాక్ టు బైబిల్ అంటున్నాం. మరలా మనం ఎక్కడికి రావాలి? దేవుని లేఖనాల దగ్గరికి వద్దాం, దేవుని సిద్ధాంతాల దగ్గరికి వద్దాం, దేవుని మూలపాఠముల యొద్దకు వద్దాం అని మనము ఈ 3 దినాలు దేవుని లేఖనాలు ఆలోచిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. చూడండి, ఆది కాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి ఈ మాటలు మనకి కనబడతాయి. 18వ వచనంలో 3 తలంపులు నేను మీ వద్దకు తేవాలని ఆశపడుతున్నాను. 1 18వ వచనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా
నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయుదునని అనుకొనేను అన్న మాట తీసుకోండి. దేవుడు నీకు వివాహం చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడు. అది మనం మనసులో ఉండాలన్నమాట. నా కోసం ఎవరు ఆలోచిస్తలేదు, సంబంధాలు చూస్తలేదు అనుకోకూడదు. నేనే చూసేసుకోవాలని కంగారు పడకూడదు. అర్థమైందా? నిన్ను పుట్టించిన ఆయన, నిన్ను పెంచుతున్న ఆయన, పోషిస్తున్న ఆయన, ఇంతవరకు వయసు అనుగ్రహించిన ఆయన నీకు వివాహము చేయాలి అని, వివాహం చేసుకోవాలి అన్న ఆలోచన ఆదాముదైతే కాదు. నాకున్న పరిజ్ఞానం ప్రకారం దేవుడు ఆదాము యొక్క వివాహము కొరకు ఆయనే ఆలోచించాడు. మన వివాహము కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడు నిరంతరము అనే ఆలోచన ఎంత ఆదరణ కలిగిస్తుందండి. నాకంటే, నా తల్లిదండ్రుల కంటే మించినవాడు సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సార్వభౌముడైన దేవుడు నన్ను తల్లి గర్భములో రూపించినది మొదలుకొని నా కొరకు ముందుగా సిద్ధపరిచిన ఆ సత్క్రియలు చేయడానికి, ప్రీతికరమైన సేవ చేయడానికి నా యొక్క వివాహము కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడు. నువ్వు ఆలోచించకూడదని దాని అర్థం కాదు. నువ్వు ఆలోచించాలి, మీ తల్లిదండ్రులు ఆలోచించాలి, నీ మీద బాధ్యత కలిగిన పెద్దలు ఆలోచిస్తారు, బంధువర్గం ఆలోచిస్తారు. ఒక ఆ ఆలోచనలు అన్నీ కూడా ఏ ఆలోచనతో సమ్మిళితం అవ్వాలంటే, నా దేవుడు నా కొరకు ఏం చేస్తున్నాడండి? అది ఫెయిత్గా మారాలి. గుర్తుపెట్టుకోండి, అది నీ హృదయంలో విశ్వాసముగా మారాలి. దేవుడు నా వివాహము కొరకు ఆలోచిస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు అయిన వారు దేవునికి ఈ యొక్క విన్నపము, అభ్యర్థన చేయవచ్చు. దేవా, మా బిడ్డల కొరకు, ఈ వివాహం కొరకు మేము ఆలోచిస్తున్నాం, నీవు కూడా ఆలోచిస్తున్నావు కదా, ఏంటి నీ ఆలోచన? మా ఆలోచనకు లేదా నీ ఆలోచనకు మా ఆలోచన సరిపోతుందా అని ఒకసారి ఏం చేయాలండి? సరిపోల్చుకోవాలి. మనం కూడా ఆలోచించాలి. అందుకే మైండ్ ఇచ్చాడు దేవుడు. మనం కూడా ఆలోచించాలి. అయితే మన ఆలోచనలు తండ్రి అయిన దేవుని ఆలోచనలతో సరిపోతున్నాయా లేదా అని మనం ఏం చేయాలండి? సరిపోల్చుకోవాలి. అది ప్రాథమికమైనది. తమ్ముడు తొందరపడకు, చెల్లి తొందరపడకు. దేవుడు నీ వివాహం కొరకు ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు. ఆదాము వివాహం గురించి దేవుడే ఆలోచించాడు. దేవుడే ఆలోచించి ఒక నిర్ణయం చేసినట్టు. ప్రాథమికంగా నెంబర్ 1, గాడ్ ఈజ్ థింకింగ్ అబౌట్ అవర్ మ్యారేజెస్. ఎందుకని? మనం ఆయన పిల్లలం, మనం ఆయన స్వరూప్యంలో తయారు చేయబడిన వారు, మరి ముఖ్యంగా ఆయన రక్తము చేత కొనబడిన వారం, సంఘములో చేర్చబడిన వారం. విశ్వాసుల యొక్క వివాహం కోసం దేవుడు చాలా సీరియస్గా ఆలోచిస్తాడు. మీరు ఏం బెంగపడ అవసరం లేదు, ఏం భయపడిన అవసరం లేదు. ఎలా అవుద్దో, ఎప్పుడవుద్దో, ఎక్కడ అవుద్దో అని మీరు అలాంటి చింతకు వెళ్ళిపోకూడదు. దేని గురించి చింతించకండి అన్నాడు. దాని అర్థం ఏంటి? ఆలోచించకండి అనా? చింతించడం వేరు, ఆలోచించడం వేరు. నువ్వు చింతించకూడదు, కానీ నువ్వు ఆలోచించాలి. అలాగే నీ ఆలోచనలు దేవుని ఆలోచనలకు సరిపోతున్నాయో లేదో సరిపోల్చుకోవాలి. అర్థమైందా? రెండవది, అదే వచనం మళ్ళా చదువుకుందాం. చూడండి, 18వ వచనం. మరియు ఆగండి, చాలు. ఏది మంచిదో, ఏది మంచిది కాదో ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఆదాముకి ఏది మంచిదో, ఆదాముకి ఏది మంచిది కాదో దేవుడు ఆలోచిస్తున్నాడు. ఇది ఇంకా మనకు ఆదరణ కలిగించే మాట. నీకు మంచిదేదో, నీకు మంచిది కాదేదో నీకంటే, నీ తల్లిదండ్రుల కంటే, పెద్దల కంటే ఎవరికి బాగా తెలుసు? ఆయనకే బాగా తెలుసు. నీకు మంచిదేదో, సంసారం కోసం ఏం రాయబడింది? చూశాడంట, చేసుకుంటాను అన్నాడంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీల్లో ఎవరో లేరా అని అడిగింది. నేను చూశాను, చేసుకుంటాను, నాకు మంచిగా ఉంది, కన్నులకు రమ్యంగా ఉంది అన్నట్టు సంసోను ప్రవర్తించినట్టుగా మనం గమనిస్తాం. దాని వెనకాల దైవికమైన ప్రణాళిక కూడా ఉంది, వేరే అంశం. కానీ
నీకు మంచిదేదో మంచిది కాదేదో ఎవరు చూస్తారండి? దేవుడు. ఆదాముకు ఇది మంచిది కాదు, ఈ స్టేట్ మంచిది కాదు, ఈ పరిస్థితి మంచిది కాదు అని దేవుడే అతని యొక్క మంచి చెడ్డలను నిర్ణయించడానికి పూనుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఏది మంచిదో ఏది చెడ్డదో నాకు తెలియదు కాబట్టి పూర్తిగా మనం ఎవరి మీద ఆధారపడాలండి? ప్రభువా, నేను ముఖాన్నే చూస్తున్నాను, లోపల మనసును నేను చూడలేను. ముఖం అందంగా ఉన్నంత మాత్రాన మనసు అందంగా ఉండదని అనుకోకూడదు. జాన్ వెస్లీ, గ్రేట్ జాన్ వెస్లీ ఇలా అనుకున్నాడంట ఆ అమ్మాయిని చూసి, షీస్ సో టైడీ అండ్ నీట్, సో హర్ హార్ట్ ఆల్సో టైడీ అండ్ నీట్ అనుకున్నాడంట. ఆమె చాలా శుభ్రంగా అందంగా ఉంది, తమ హృదయం కూడా అందంగా శుభ్రంగా ఉంటుంది అనుకున్నాడంట పెళ్లి చేసుకోకముందు. చేసుకున్న తర్వాత తెలిసింది స్వరం బాగుందని, కళ్ళు బాగున్నాయని, లేకపోతే ముఖ వశస్సు బాగుందని, వాటికి కూడా మార్కులు వేయాలి. నేను కాదంటలేదు, అంటే కురూపంగా ఉన్న వాళ్ళనే చేసుకోండి అని నేను చెప్పట్లేదు. దట్ ఈస్ నాట్ మై మీనింగ్. కానీ అల్టిమేట్గా మీరు ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి కాదు. స్పిరిచువల్ లెవెల్కి ఒక 60 మార్క్స్ ఇస్తే, మెంటల్ లెవెల్కి ఒక 20 మార్క్స్ ఇస్తే, ఫిజికల్ లెవెల్కి ఇంకొక మిగతా 20 మార్క్స్ ఇవ్వాలి. అర్థమైందా? అంటే ఇది దైవికమైన సూత్రం కాదు, నా సలహా. ఆధ్యాత్మికమైన అంశాలకి 60% మార్కులు ఇచ్చి, భౌతికమైన అంశాలకి 20 మార్క్స్ ఇచ్చి, మెంటల్ క్యాపబిలిటీ క్యాలిబర్ కూడా ఇవ్వాలి. అర్థమైంది కదా? ఎందుకంటే వీటన్నిటిలో సాటి అయినా సరి అయిన సహాయం అన్న మాట మనం ఇక్కడ చూస్తాం. దాని విషయానికి నేను వెళ్తున్నాను. విశ్వాసి అయిన వ్యక్తి ఆమె యొక్క మెంటల్ క్యాలిబర్, ఫిజికల్ వచ్చేసి కూడా మనము కొన్ని మార్క్స్ ఇవ్వవచ్చు. దేవుడే దాన్ని ఏర్పరిచినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ దేవుడు ఆదాముకు మంచిదేదో, ఆదాముకు మంచిది కాదేదో ఆయన నిర్ణయం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎంత మంచి ప్రేమ కలిగిన వాడో చూడండి. నీ పట్ల కూడా అదే ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. నీకు మంచిదైంది, నీకు బాగున్నది దేవుడికి తెలుసు, అది నీకు మంచిదో కాదో అన్న సంగతి. చాలా సందర్భాల్లో మన చిన్నపిల్లలు స్టవ్ దగ్గరికి పాక్కుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకని? ఎర్రగా మండుతుందని. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? గవాలను పట్టుకుని లాగుతారు బయటికి. ఆడేం చేస్తాడు? ఏడుస్తాడు. వెళ్ళిపోతాడు అంటాడు, నేను పట్టుకుంటాను అంటాడు. ఆడు ఏడు చేస్తుంటాడు, అది ఎర్రగా ఉంది, నేను చేతులు ఎట్టుకోవాలనుకుంటున్నాను, వీళ్ళేమో నన్ను లాగేస్తున్నారంట అని అనుకుంటారు. కానీ తల్లిదండ్రులకు తెలుసు, వీడు అక్కడికి వెళ్తే ఏమవుతుంది? చేతులు కాలిపోతాయి, జీవితకాలం మచ్చలు ఉంటాయి. తల్లిదండ్రులు వాడిని ఆపుతుంటారు. చాలా సందర్భాల్లో మనుషుడు ఓన్లీ 10% బయట కనబడతాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే. మిగిలిన 90% ఇన్సైడే ఉంటాడు. నో వన్ నోస్ ఎక్సెప్ట్ గాడ్. నా కేసు కూడా అంతే. 10% మీరు నన్ను ఎవాల్యుయేట్ చేయగలరు, కానీ 90% నేను లోపలే ఉంటాను. ప్రతి వాళ్ళు అంతే. అందుకే 100% తెలిసిన దేవుడు నీకు మంచిదో కాదో ఆయన ఎరుగుతున్నాను. కానీ అవ్వ ఏమందో తెలుసా? మంచి చెడ్లను నిర్ణయించుకునే అవకాశం మాకే కావాలన్నారు. నువ్వు మాకు చెప్పనవసరం లేదు, మేము నిర్ణయించుకుంటాం అన్నారు. దట్ ఈస్ ద డిసిషన్ దే డెడ్. మంచి చెడులను మేము నిర్ణయించుకుంటాం, నువ్వు అవసరం లేదన్నారు. అందుకే నేడు వివాహ వ్యవస్థ కానీ మానవ వాళ్ళ పరిస్థితి కానీ ఇంత జగదారిపోయింది. ఆదాముకు మంచిదేదో చెడ్డదేదో నిర్ణయించింది ఎవరండి? మనం కడపటి ఆదాం పిల్లలను గుర్తుపెట్టుకోండి. మొదటి ఆదాం పిల్లలం కాదు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మీరు చదువుకోండి. మనం కడపటి ఆదాము పిల్లలం కాబట్టి మరలా ఆ మొదటి ఆదాము పాపములో పడకముందు తన మంచి చెడ్డ నిర్ణయాలను దేవుడు ఎలాగ నిర్ణయించాడో నీవు కూడా ఆయన చేతుల్లో పెట్టవలసిన వాడుగా ఉన్నావు. నేను ముందే చెప్పాను, వివాహం అనేది సింపుల్ థింగ్ కాదు, ఇట్ ఈస్ సీరియస్ బిజినెస్. 1000 సార్లు నో అని చెప్పొచ్చు, ఒక్కసారి వేస్తున్నావు అంటే అయిపోయినట్టే. అందువలన ఆచి తూచి ప్రార్థనాపూర్వకంగా ప్రభు ఆత్మ మీద ఆధారపడి భయముతో ఆయన సహాయం పొంది అడుగు వేయాలి అని నేను ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. రెండోది అదే వచ్చిన, మూడోది చూద్దాం చూడండి. 1, ఆదాము యొక్క వివాహము కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడు. 2, ఆదాముకు ఏది మంచిదో ఏది చెడ్డదో దేవుడే నిర్ణయిస్తున్నాడు. 3, అదే వచనం చూద్దాం, 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా
నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము అన్నాడు. అంటే కంపాటబిలిటీ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. సాటి అయిన సరి అయిన సహాయము ఎవరిస్తున్నారంటండి? అంటే దేవుడు తయారు చేస్తే, దేవుడు అనుగ్రహిస్తే కంపాటబిలిటీ కరెక్ట్గా ఉంటుంది అనమాట. అంటే నీకు ఎంత బలం ఉంటుందో అమ్మాయికి అంత బలం ఉంటుందని అర్థం కాదు. నువ్వెంత ఎత్తుంటే అమ్మాయి అంత ఎత్తు ఉంటుందని అర్థం కాదు. వీళ్ళిద్దరు కరెక్ట్గా ఫిక్స్ చేస్తే, కోడిగుడ్డు బదులు కొడితే ఎలా బదులవుతుందండి? జిగ్జాగ్గా బదులవుతుంది కదా. కోడిగుడ్డుని మధ్యలో బదులు కొట్టామనుకోండి, ఒక చోట పొడవుగా ఉంటే ఇంకొక చోట లోతుగా ఉంటుంది. ఇలా జిగ్జాగ్గా బదులవుద్ది. కాబట్టి ఆ రెండింటిని ఇలా తెస్తే ఏమవుద్ది? కరెక్ట్గా సెట్ అవుద్ది. ఇక్కడ పొడుగ్గా ఉందనుకోండి, అవతల వైపు ఏముంటుంది? లోతుగా ఉంటుంది. అవతల వైపు పొడుగ్గా ఉంటే ఇక్కడ లోతుగా ఉంటుంది. కానీ దగ్గర పెడితే కరెక్ట్గా సెట్ అవుద్ది అనమాట. అలాగా నీ బలహీనతలు ఆమె బలముగా ఉంటాయి, ఆమె బలహీనతలు నీ బలముగా ఉంటాయి. వారిద్దరూ కలిసినప్పుడు సాటి అయిన సరి అయిన సంపూర్ణమైన రూపం ఏర్పడుతుంది. ఆదాముకి దేవుడిచ్చిన సహాయం ఎలాంటిది అంటే సాటి అయిన సహాయము, సరి అయిన సహాయము. మొన్న ఒక మాట నేను విన్నాను, ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. దేవుడైన యెహోవా ఆ చెట్టు ఫలము తినవద్దని ఆజ్ఞాపించింది ఎవరికి? ఆదాముకి. అప్పటికి అవ్వలేదు. కానీ తర్వాత అవ్వను దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయం చేశాడు. ఎందుకో తెలుసా? ఆ ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికంట. దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి సాటి అయిన సహాయాన్ని అవ్వనిచ్చాడు. ఆ తర్వాత ఏమైందో మీ అందరు తెలుసు, అది వేరే సంగతి. అయితే ఇక్కడ మూడవ పాయింట్ ఏంటంటే, దేవుడు నీకు సరి అయిన, సాటి అయిన, సరిపడా అమూల్యమైన సహాయాన్ని ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు. ఆదాముకి అలాగే ఇచ్చాడు. ఆదాము దాని యందు ఆనందించినట్టుగా మనం స్పష్టంగా గమనిస్తున్నాం. 3 సూత్రాలు 18వ వచనం నుంచి మనం తీసుకున్నాం. 1, మన వివాహం కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడు. 2, మనకు మంచిదేదో చెడ్డదేదో మనకంటే దేవుడు ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. 3, సరి అయిన సాటి అయిన సహాయాన్ని నీకు ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు. ఇది దేవుని యొక్క నిర్ణయముగా మనం చూస్తున్నాం. ఇది దేవుని మనసులో జరిగిన ఆలోచన. ఆ తర్వాత 19వ వచనం నుంచి 20వ వచనం వరకు ఒక ప్రోగ్రాం దేవుడు కొనసాగించాడు. 19వ వచనం నుంచి 20వ వచనం వరకు ఆదాముకి దేవుడు వివాహం కొరకు ఆయన ఆలోచించాడు. 2, ఆదాముకి ఏది మంచిదో ఏది చెడ్డదో దేవుడు ఆలోచించాడు. 3, ఆదాముకు సరిపడిన సాటి అయిన సహాయం కొరకు దేవుడు ఆలోచించాడు. కానీ ఆ ఆలోచన ప్రణాళిక ఆయన ఆదాము ముందుకు రాక ముందు ఒక చిన్ని ప్రొసీజర్ ఇక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అది చూడండి 19-20 వచనాల్లో ఉంది. అదేంటంటే నేమింగ్ సెరమనీ అనమాట. ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టడానికి జంతువులన్నిటినీ ఆదాము ఎదుటకు తీసుకొచ్చారన్నమాట. అక్కడ రాయబడింది కదా, దేవుడని యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించిన ఆదాము వాటికి ఏ ఏ పేర్లు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయెను అని రాయబడింది. దేవుని మనసులో ఉన్న ఆలోచనలు, సంకల్పములు ఆదాము ఎదుటికి రాకముందే ఆదాము ఎదుటికి జంతువులన్నీ వచ్చాయంట. ఆదాము ఏమేం చేశాడు? వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా రాశాడు. ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టడానికి దేవుడు అతని వివాహ సమయంలో ఎందుకు అనుమతించాడంటే, నెంబర్ 1, అవి జతలుగా ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము తన యొక్క అవసరతను ఎరిగాడు అని రాశాడు. అవి ఎలా వచ్చాయండి? జతలుగా వచ్చాయి. కానీ ఆదాముకి ఏం లేదంట, జత లేదు. అంటే వివాహాన్ని దేవుడు మన మీద అంటగట్టలేదు, మన మీద రుద్దలేదు.
కానీ మన ఇష్ట ప్రకారమే ఆయన దాన్ని అనుమతించాడు అని ఆ వ్యాకరణకర్త రాసినట్టుగా నేను చదివాను. కొంతవరకు నేను దాంతో ఏకీభవించాను. దేవుడు వివాహం అనేది నీ స్వచిత్తానుసారంగానే ఆయన అనుగ్రహిస్తాడు. నీ యొక్క ఇష్టపూర్వకంతోనే ఆయన నిన్ను అనుమతిస్తాడు. ఆదాము వాటికి ఏ ఏ పేర్లు పెట్టి అన్ని జతలుగా వచ్చాయి. మ్యాథ్యూ గారు ఎలా అంటారనమాట. మ్యాథ్యూ గారు ఏమంటారంటే, మ్యాథ్యూ గారు ఈ భాగాన్ని చెప్తున్నప్పుడు నేను చాలాసార్లు తర్జుమా చేశాను. ఎలిఫెంట్ వస్తుందంట, ఆ పక్కన ఆడ ఎలిఫెంట్ వస్తుందంట, మగ ఎలిఫెంట్ మీద తొండ వేసి ఇలా రాస్తుందంట. ఆదాము ఆ రెండింటికి పేరు పెట్టాడంట. కోతులు వస్తుంది అంట, ఒకదాని మీద ఒకటి మెడ మీద ఎక్కి కిందకి దిగుతున్నాయి అంట. ఆదాము ఆ రెండింటికి పేరు పెట్టాడంట. అప్పుడు ఆదాము చాలా దిగాలుగా ఉన్నాడంట. దేవుడు, ఏంటి ఆదాము ఎలా ఉన్నావంటే, దేవుడా అన్నిటికీ జతలు ఇచ్చావు, నాకు జత ఏది అన్నాడంట. ఆయన అలా చెప్తూ ఉంటాడు. వాస్తవానికి ఆదాము నీడ్ టు నో ఇస్ నీడ్. వివాహ వయస్సు వచ్చినప్పుడు నీ అవసరతను ఎరిగిన వాడిగా ఉండాలి. ఆ ఆదాముకు అర్థమైంది. రెండవది, అవ్వ అతని ఎదుటికి రాకముందు చాలా వచ్చాయి అతని ఎదుటికి. గుర్తుపెట్టుకోండి, రెండో అంశం అక్కడ. అవ్వ తన ఎదుటికి రాకముందు ఏమేమి వచ్చాయండి? చాలా వచ్చాయి. దేన్నైనా జతగా తీసుకుంటే ఈ పాటికి మన పని ఏమవుదో. అవ్వ తన ఎదుటికి రాకముందే ఏనుగులు వచ్చాయి, పుల్లు వచ్చాయి, పాములు వచ్చాయి, జంతువులు వచ్చాయి, పక్షులు వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ దేన్ని అతడు తన జతగా తీసుకోలేదు. ఆదాము కూడా పాపం లేని స్వభావంలో ఉన్నాడు కాబట్టి అతని యొక్క నాలెడ్జ్ ఎనార్మస్ అనమాట. పాపం లేని స్వభావంలో ఉన్న ఆదాముకున్న జ్ఞానం సామాన్యమైనది కాదు. నిన్ను నన్ను పేరు పెట్టమంటే 10 పేర్లు పెడతాం, ఇంకా అంతకంటే ఎక్కువ పెడితే 100 పెడతాం, ఆ తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తాం. ఆదాము పెట్టిన దానికి పెట్టకుండా అన్ని పేర్లు పెట్టగలిగాడంటే సిన్ను ప్రవేశించక ముందు పరిపూర్ణుడైన మానవుని యొక్క నిష్కల్మషుడైన మానవుని యొక్క జ్ఞాన పరిధి చాలా ఎక్కువ. సిన్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసిన దాంట్లో జ్ఞానం ఒకటి. కాబట్టి ఆదాము తన ఎదుటికి వచ్చిన వేటిని కూడా తన జతగా అతడు ఎంచుకోలేదు. ఇది పరీక్ష. అర్థమైందా? నీవు సరి అయిన వ్యక్తిని ఎద్దకు రాకముందే సరికాని వ్యక్తులు చాలామంది వస్తారు. వాళ్ళని ముందు నుంచే వెళ్తుంటారనమాట. పొరపాటును తీసుకుని పక్కన పెట్టుకున్నామంటే అయిపోయినట్టే. సరికాని వ్యక్తులు ఎంతోమంది బైపాస్ అవుతారు. కానీ దేవుని చిత్తము కొరకు దేవుని మీద మనం ఏమై ఉండాలండి? ఆధారపడి ఉండాలి. ఆదాము ఆ విషయంలో చాలా అద్భుతంగా ప్రవర్తించినట్టుగా మనం గమనిస్తున్నాం. చాలామంది వెళ్ళారు తన ఎదుటికుండా, కానీ ఎవరిని అతడు జతగా తీసుకోలేదు. అపవాది ఏం చేస్తాడంట? ఎదుటిగా ఉన్న దాని గురించే చెప్తాడు, దేవుడు సిద్ధపరిచిన దాని గురించి వాడు చెప్పడు. నీ కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచినవి ఉన్నవి అని దైవ గ్రంథంలో మనం చదువుకున్నాం. వాటి మీద నీకు మనసుండి ఆయన మీద నువ్వు ఆధారపడితే ఆ సమయం రానే వస్తుంది, ఆ వ్యక్తి రానే వస్తుంది. అంతవరకు నీవు చాలా జాగ్రత్తగా ప్రభు మీద ఆధారపడాలి. ఇక్కడ ఆదాము తన చాయిస్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు. అప్పుడు చూడండి, ఇక్కడ రాయబడింది 21వ వచనం, అప్పుడు అన్నాడు. ఎప్పుడు? అప్పుడంటే ఆదాము తన యొక్క చాయిస్ని, తన యొక్క నిర్ణయాన్ని తను చేయనప్పుడు దేవుని నిర్ణయం చేయడం ఆయన ఆరంభించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నీ యొక్క ప్రయత్నాలు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ఉద్దేశాలు దేవునితో సరిపోలనా అప్పుడు వాటిని నువ్వు ఆప్ చేయాలి. దేవుడితో సరిపోయినప్పుడు వాటిని నువ్వేం చేయాలి? ముందుకి కొనసాగించాలి. అప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును పూడ్చివేసి, పూడ్చివేసి ఒక ప్రొసీజర్ చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆదాము నుంచి తీసినది ఆదాముని వద్దకు పంపించబడుతుంది. అంటే ఇక్కడ ఒక ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ మనం గమనించాలి. ఏంటంటే ఇట్ ఈస్ యువర్ బోన్, నీ బోన్ నీ దగ్గరికి రావాలి. అది చాలా ప్రాముఖ్యమైన అంశం. అంటే నీకు దేవుడు ఆల్రెడీ ఒక సిద్ధపరిచాడు, నీది సిద్ధపరిచాడు. ఆదాము వద్దకు వచ్చింది ఆదాము ఎముకే. కాబట్టి నీ వద్దకు రావడానికి దేవుడు సిద్ధపరిచి ఉంచిన ఆమె, లేదా ఆమె వద్దకు రావడానికి దేవుడు సిద్ధపరిచి ఉంచిన ఆయన రావడానికి ఆయన చేసిన ప్రక్రియ మనం అర్థం చేసుకోవాలి.
నీది కానిది ఏది వచ్చినా కానీ నువ్వు చాలా జాగ్రత్తగా దేవుని మీద ఆధారపడి ఇది నాది కాదు అనే డిస్టింగ్విష్ చేసే డిసర్నమెంట్ మనకు ఉండాలి, వివేచన ఉండాలి. దానికి దేవుని మీద ఆధారపడడం తప్ప మరొకటి ఏమీ లేదు. ప్రభు మీద ఆధారపడి తొందరపడకుండా ప్రార్థనలో అనుభవం కలిగిన దేవుని సేవకుల యొక్క సలహాలతో అడుగు వేయడానికి మనము ఉండవలసిన వారుగా ఉన్నాం. చాలా వస్తాయి మనకి అవసరమైనది, మనది మన దగ్గరికి రాకముందు చాలా అవకాశాలు వస్తే, చాలామంది చాలా ప్రయత్నాలు జరుగుతుంటాయి. వీటన్నిటిలో కూడా స్తబ్దుగా మనము విశ్రాంతిగా ఉండాలి అన్నమాట మనం చూస్తున్నాం. ఆదాము యొక్క భార్య ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము విశ్రాంతిలో ఉన్నాడు, గజిబిజిగా లేడు, తొందరపడలేదు, చింతలో లేడు. ఈ స్లెప్ట్ వెరీ వెల్. అతడు వెరీ పీస్ఫుల్ స్టేట్లో ఉన్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ అండి. ఒక గంభీరమైన నిర్ణయాలు చేసేటప్పుడు వీ నీడ్ టు ఎంజాయ్ ద పీస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్. దేవుడు కల్లో మాట్లాడతాడు, లేకపోతే దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, చెవిలో మాట్లాడతాడు, ఇవి చెల్లిపోయాయి. యూ విల్ ఎంజాయ్ ద పీస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ వెన్ యు ఆర్ మేకింగ్ ఏ గ్రేట్ డిసిషన్. ఒకవేళ అలాంటి డిసిషన్ చేసేటప్పుడు ఆ పీస్ ఏమైనా డిస్టర్బెన్స్ అయిందనుకోండి, ఆగడం చాలా మంచిది, ఆలోచించడం చాలా మంచిది. తొందరపడి వెళ్ళకుండా సంథింగ్ అని చెప్పి, అది సిగ్నల్ ఆఫ్ గాడ్ అనమాట, దేవుని యొక్క సూచన. ఈ దినాల్లో ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు కాబట్టి ఆయన సూచన మనకు అనుగ్రహిస్తున్నప్పుడు, గతంలో చాలాసార్లు ఇలాంటి అనుభవాల గుండా మనం వెళ్తాం కాబట్టి ఆ పాయింట్లో ఆ యొక్క సెన్సిటివ్ వాయిస్ ఆఫ్ గాడ్ని మనము క్యాచ్ చేయాలి. కనుక ఆదాము ఏం చేస్తున్నాడండి? నిద్రిస్తున్నట్టుగా మనం చూస్తాం. మనము ఆది కాండంలో మరొక వ్యక్తి గురించి మనం ఆలోచిస్తాం. ఆ వ్యక్తి ఎవరండి? సాధారణంగా అందరికీ ఇసాకు కోసం చెప్తారు కదా. ఆమె ఇసాకుని కలుసుకునే సమయంలో ఇసాకు ఏం చేస్తున్నాడండి? ధ్యానిస్తున్నాడు అని రాయబడింది. దే ఆర్ హోల్డింగ్ దేర్ ఫీస్. ఇసాకు తెలుసు ఎలియాజరు ఎందుకు వెళ్ళాడని, భార్యను తీసుకెళ్తా వెళ్ళాడని. 10 రోజు గేటు దగ్గర కూర్చోలేదు, ఎప్పుడు వస్తుందని. ఏం చేస్తున్నాడు? జస్ట్ రీడింగ్ ద మెడిటేటింగ్ ద స్క్రిప్చర్స్. ధ్యానించడానికి ఇలాంటి బైబిల్ ఉందని నేను చెప్పట్లేదు, బట్ సమ్హౌ ఈస్ మెడిటేటింగ్ ద లార్డ్. వాట్ ఇన్ఫర్మేషన్ గాట్ ఫ్రమ్ ద ఫాదర్, విచ్ ఇన్ఫర్మేషన్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఫాదర్. తండ్రి అయిన అబ్రహాం దగ్గర నుంచి వచ్చిన ఆ అనుభవాలను అతడు ధ్యానిస్తున్నాడు. కనుక సమయము వచ్చినప్పుడు మనం గజిబిజిగా గందరగోళంగా ఏం మాత్రం ఉన్నా కానీ నువ్వు దొరికిపోతావు. నెమ్మది మనం కలిగి ఉన్నామో లేదో చూసుకోవాలి. చివరిది చూడండి, చివరి అంశము, ఆదాము ఎన్నుకొనలేదు కానీ దేవుడే ఆదాము కొరకు ఎన్నుకున్నాడు. ఆదాము తయారు చేయలేదు, దేవుడే ఆదాము కొరకు ముందుగా తయారు చేశాడు. చివరి చూడండి 22వ వచనం చూడండి, 22వ వచనం, 21 నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చాను. ఎవరు తీసుకొచ్చారండి? ఎంత అద్భుతమైనది! ఆదామునొద్దకు తీసుకొచ్చాడు. అప్పుడు దాకా ఆదాము ఎంత ఆనందంగా ఉన్నాడో నాకు తెలియదు, కానీ అవ్వను చూసిన వెంటనే ఆదాము చాలా ఆనందించాడు. మ్యారేజ్ ఈజ్ బ్యూటిఫుల్, మ్యారేజ్ ఈజ్ బ్యూటిఫుల్. కనుక ఆదాము యొద్దకు అవ్వ తీసుకురాబడ్డం అనేది దేవుని యొక్క ఏర్పాటు. దేవుడే నిర్మించాడు, దేవుడే ఆదాము యొద్దకు తీసుకొచ్చాడు. ఈ రియలైజ్డ్ దిట్ ఈస్ గాడ్స్ ప్రొవిజన్. ఈ సూత్రాలను మనం అనుసరించి ప్రభువు మీద మనం ఆధారపడి ప్రీ మ్యారిటల్గా మనం ఆలోచిస్తున్నప్పుడు ఆది యందు దేవుడు నిర్మించిన ఆ విధానం, ఆ పద్ధతిని మనం ప్రభువు మీద ఆధారపడాలని ప్రభు ఈ మాటల ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. చిన్ని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీ వందనాలు. మీ ప్రొవిజన్ ఎంతో గొప్పది, మీ క్రియేషన్ ఎంతో అద్భుతమైనది. మీరు మాకు అనుగ్రహించిన ఈ అవకాశాలను బట్టి స్తుతిస్తున్నాం. యవనస్తులందరికీ వారి జీవితాల్లో ఒక ఉన్నతమైన నిర్ణయం చేయవలసిన వారై ఉండగా సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాం. మీ నడిపింపు ఇవ్వమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.